అయోధ్య ఆలయానికి చెందిన బంగారం వెండి మాయమవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తురగ శ్రీరామ్. బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. 500 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న ఆలయంలో ఇలాంటి చర్య జరగడం బాధాకరమన్నారు. ఈ ఘటన యావత్ హిందూ సమాజానికి ఆందోళన కలగజేస్తుందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా విచారించాలని అన్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి నగల మాయం, డబ్బు మాయం, బంగారం మాయం, వెండి మాయం, ఇదేదైతే అక్కడ జరిగిందో దీనికి సంబంధించిన వార్తలన్నీ కూడా మొత్తం హిందూ సమాజాన్ని చాలా ఆందోళనకు గురి చేస్తాయి. ఆఖరికి ప్రధానమంత్రి కోరితే కూడా ఆ ట్రస్ట్ వాళ్ళు పూర్తి వివరాలు అందించలేము అని మాట్లాడుతున్నారన్న వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తాయి. ఎవరు అసలు దీనికి వెనుకున్న శక్తులు ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు? 500 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న దేవాలయానికి ఇలాంటి దుర్మార్గుల్ని అసలు అక్కడ నియమించింది ఎవరు? ఆ నియమించిన వాళ్ళ వెనకాల కూడా ఏమన్నా కుట్ర ఉందా? కావాలనే కొంతమందిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించుకుని ఇదంతా చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకళ్ళిద్దరి మీద అనుమానాలు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది వచ్చి చిన్న చిన్న వాళ్ళందరినీ బలి చేస్తున్నారు, అసలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం అనేది ఇంకా ఆందోళన కలిగిస్తోంది. అంటే గవర్నమెంట్ ఏదైతే దీని మీద విచారణ చేస్తోందో ఇది తూతూ మంత్రంగా జరుగుతోంది. యూపీ గవర్నమెంట్ చేస్తున్న ఎంక్వైరీ ఏదైతే ఉందో తూతూ మంత్రంగా జరుగుతుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తొందరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి దీన్ని పెద్ద డ్యామేజ్ అవుతుందేమో, ఒకవేళ అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కానీ అధికార పార్టీకి కానీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి తూతూ మంత్రంగా చేసి చిన్న చిన్న వాళ్ళని బలి చేసి పెద్దవాళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి.